गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणपतये नमः। దివ్యాత్మ స్వరూపులారా, పాపకర్మ పుణ్యకర్మ, గుడ్ డిపాజిట్ బ్యాడ్ డిపాజిట్, ఇది మానవుడి చుట్టూ ఎప్పుడూ తిరుగుతుంది. మంచి చెడు. ఒక రాజు ఇంద్రజిమ్నుడు, బలమైన రాజు. రాజీర్కంతో పాటు ఆయనకి రాజపదవితో పాటు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండేటి. సాయంకాలం కాగానే వనం మధ్యకి వెళ్ళిపోయేవాడు. మబ్బుల 3 గంటల నుంచి 6 గంటల వరకు జనం లేని సమయంలో అడవికి వెళ్ళిపోయి అక్కడ జపం చేసేవాడు. హరికీర్తన చక్కగా చేసేవాడు. అగస్త్యమాముని 3 గంటల రాత్రి స్నానం చేయడానికి వెళ్తున్నాడు. ఈ రాజు ఎక్కడ ఉన్నాడు? నదికి ఎలా వెళ్ళాలి అడిగాడు. ఓ నాయనా, నదికి ఎలా వెళ్ళాలి? సమాధానం లేదు. హరినాములు ఉన్నాడు, ఇలా నిలబడి ఉన్నాడు. చాలా పెద్దగా ఇలా నిలబడి ఉన్నాడు, చేతులు అలా పెట్టుకొని. బలమైన శరీరం గలవాడు రాజు. నది ఎంత దూరం ఉంది చెప్పవయ్యా? సమాధానం లేదు. పోయే దారికి కూడా మళ్ళా అడ్డం నిలబడ్డాడు. ఆ రాజు అడ్డం నిలబడిపోయాడు. ధ్యాస లేదు, దైవ ధ్యాస ఉంది. ముని ఇంకా అడిగాడు. అడ్డసూ చెప్పవు, నది ఎక్కడుందో చెప్పవు, కనీసం నా దారికి అడ్డం ఉన్నావు, ఏనుగులాగా
నువ్వు ఏనుగైపో అన్నాడట. మహాత్ముల వాక్కులు, బలమైన వాక్కు, విలువైన వాక్కు వృధా కాలేదు. భయంకరమైన ఏనుగైపో, ఏనుగు కాదు భయంకరమైన ఏనుగైపో అని శాపం పెట్టాడు. అక్కడ ఏనుగై రాజభవన్లో భోంచేసేవాడు, పండ్లు పలహాలు తినేవాడు, పాయసాలు తినేవాడు, కందమూళ్ళు ఆకులు గడ్డి మేస్తూ అరణ్యంలో సంచరిస్తున్నాడు. ఉహూకారుడు ఒక గంధర్వుడు స్నేహితులతో కలిసి వారితో స్త్రీలు కూడా కలిసి పవిత్రమైన నదిలో స్నానం చేద్దామనే ఉద్దేశం మీద వెళ్ళారు. అక్కడ మునులు స్నానం చేస్తున్నారు నదిలో. ఆ నదిలోకి వెళ్ళి వీళ్ళంతా అల్లరి చేయడం మొదలుపెట్టారు. మునులు అల్లరిని సహిస్తున్నారు. అంతకు ఈ రాజు ఉహూకారుడు ఊరుకోలేదు. గంధర్వరాజు ఉహూకారుడు ఊరుకోలేదు. దేవల ఋషి కాలుబట్టి లాగాడు. లాగితే నాయనా అలా చేయకూడరా, తప్పు, మీరు నగ్నంగా స్నానం చేయడమే తప్పది, అందులో స్త్రీలతో స్నానం చేస్తున్నారు, అది తప్పు, మరి నన్ను ఇబ్బంది పెడుతున్నావు, అది ఓ తప్పు అన్నా. స్త్రీలు నవ్వడం మొదలుపెట్టినంటే వాడికి ఇంకా ఉత్సవం పెరిగింది. ఉహూకారుడికి ఏమైంది? ఉత్సవం పెరిగింది. ఇంకా నీటిలో మూస్తున్నాడు. దేవల ఋషి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. లేచి నిలబడ్డాడు. ఓరి మూర్ఖుడా, ఘోరమైన అతి పెద్దదైన అతి బలమైన వికృత ఆకారం తెలిసి నువ్వు ముసలైపో అన్నాడు. ముసలైపోయి చేపలు కప్పలు పురుగుల్ని భక్షిస్తూ జీవించిపో అన్నాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది కాలు బట్టి లాగేది ఏంటిది. నువ్వు సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత వేట కుక్కలు, జిట్టపుళ్ళు, కొన్ని జంతువులు నీ తోక బట్టి లాగినప్పుడు, నీ తోకను బట్టి కొరికినప్పుడు నీకు అర్థమవుతుంది కాలు బట్టి లాగడం ఏదో ఎలా ఉంటుందో అని శపించాడు. అప్పుడు కదిలిపోయాడు. నిశ దిగిపోయింది. ఊకారుడికి నిశ దిగిపోయింది. స్వామి 2 పాదాలు పట్టుకున్నాడు. నాకు మళ్ళీ ఎలా, నేను మొసలైతే మళ్ళీ ఎలా నేను మళ్ళీ జన్మెత్తగల? చాలా కష్టంగా గంధర్వుని లోపల పుట్టాను, దాంట్లో గంధర్వ రాజుని అయిపోయాను. చిన్న పొరపాటు నాకు ఇంత పెద్ద చేసింది. ఎలా చేయాలంటే, ఒక ఆయన గంధర్వుడే శాపంతో ఏనుగై ఉన్నాడు. నువ్వు ఒక సముద్రంలో ఉంటావు, కాలు బట్టి లాగుతావు, దాంతో మహావిష్ణు దర్శనం అవుతుంది నీకు, దాంతో విముక్తి దొరుకుతుంది నీకు అంటాడు. చాలా సంతోషమై వెళ్ళిపోతాడు. అప్పటిదాకా ఉన్న మనిషి అప్పుడే మొసలి కాగానే తన స్నేహితులు బంధుమిత్రులందరూ పారిపోయారు. ఒక్కళ్ళు లేడు అక్కడ. ఎందుకంటే అప్పటిదాకా స్నేహితుడు ఉండే దగ్గర కలుసుకునేవాళ్ళు, బాగున్నావా అని ఆడేవాళ్ళు, పాడేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? మొసలి, భయంకరమైన పెద్ద మొసలి, చిన్న మొసలి కూడా కాదు. అలా అందరూ పరుగులు తీశారు. మొసలి మొసలి మొసలి, ఉహూకారుడు కాదు, మొసలి మొసలి మొసలి. అలా కొద్ది రోజులు గడిచింది. చాలా పెద్దగా అయిపోయాయి. అటు ఏనుగు పెరిగింది, ఇటు మొసలి పెరిగింది. ఒకరోజు ఏనుగు గజరాజుడు అందరితో, కొడుకులు బిడ్డలతో కలిసి గజరాజు వెళ్ళాడు స్నానానికి. ఆ రోజు వాళ్ళకి పండుగలాగుండే. మంచి భోజనం దొరికింది, బాగా తిన్నారు. దాని తర్వాత స్నానం చేయాలి. స్నానానికి వెళ్ళారు. అందరూ అల్లరి చేసేస్తున్నారు. సముద్రంలో అంత అల్లరి చేస్తున్నారు. ఆ అల్లరికి నీరు ఎక్కడెక్కడో కదిలిపోతుంది, చితికిపోతుంది. కొన్ని మైళ్ళ దూరం కూడా నీళ్ళు అటు ఇటు అయిపోతున్నాయట. అప్పుడు ఉహూకారుడు మొసలి రూపంలో ఉన్నవాడు చూశాడు. ఎవడై ఉంటాడు వీడు, నాకు తగినవాడు ఎవడై ఉంటాడు దీంట్లో అని అనుకున్నాడు. కానీ ముందు పోయాడు.
వీడు నావాడు కాదు, వీడు నావాడు కాదు, ఇది నాకు తగినవాడు కాదు, అందరిని వదిలేశాడు. ఈ ఇంద్రజమ్నుడు ఏనుగైతే ఉందో ఆయన కంటికి కనబడి మంచి కనిపించాడు. ఎందుకంటే జన్మ సంబంధం ఉంది కదా, అందుకని చాలా బాగా అనిపించాడు. వేరే వాళ్ళంతా చిన్న చిన్నగా ఉన్నారు, బలహీనలు ఉన్నారు. ఆయనను చూశాడు. మర్రి చెట్లు పెద్దయి, 4 కలిస్తే ఎంత ఎత్తైతుందో అంత పొడవు ఉందంట. ఏది మొసలి. ఏనుగు కూడా అంతే, 2 చెట్లు అడ్డం కలిస్తే ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు శరీరం. మెల్లగా వెళ్ళి గజరాజుని కాలు పట్టేసింది. కాలు పట్టిన తర్వాత వదిలిపోయింది. దాని తర్వాత మొసలి గొంతు కొరకాలని ఏనుగు దాని చుట్టి తొండంతో చుట్టి బయటికి తీసుకువచ్చి గెరగెర తిప్పి తొక్కి రక్తం మెల్లగా చూడాలి అనుకుంటుంది ఏనుగు. బలం, ఏనుగుకి బలం. మానవులకి యవన గర్వం, కుల గర్వం, పదవి గర్వం, ధన గర్వం అంటారు. అలాంటి గర్వం అంతా నిండింది ఏనుగుకి. మరి ఇటు మొసలి కూడా బాగా నిండి ఉంది. అలా కొట్లాడుతున్నారు. గొంతు పడ్డానికి మొసలి, తొండంతో చుట్టడానికి ఏనుగా. వారి యుద్ధంతో చేపలన్నీ చనిపోతున్నాయి. చిన్న చిన్న ఏనుగులన్నీ చనిపోతున్నాయి తట్టుకోలేక. ఆవిడికి సహాయపడుతున్నాయి కొట్లాటకి. ఏనుగులు సహాయపడుతున్నాయి, మొసళ్ళు ఈ మొసలికి సహాయపడుతున్నాయి. ఆ యుద్ధం చూడాలి, మహాబలంగా ఉందట యుద్ధం. అది నీళ్లు అద్దు దాటిపోతున్నాయట. ఎంతో దూరం నీళ్లు పరిగెత్తున్నాయట కొట్లాడడం వల్ల. పరిగెత్తడం అంటే కదలడం, నీరు అట్లా కదులుతున్నాయంట. అంతా పెద్ద ఏనుగు, అంతా పెద్ద ముసలిని ఎక్కడ ఎవరు చూడలేదు. కొందరు గంధర్వులు అటు వెళ్ళేవారు నిలబడి చూస్తున్నారట తమాషని. వాళ్ళకేమో తమాషగా ఉండే, వారికేమో యుద్ధం ఉండే. దాని తర్వాత ఏదో రకంగా 2 కాళ్ళు ఏనుగి గూబిలో దిగుకున్నాయి. 3వ కాలు కూడా బూడిదలో దిగిపోయింది. ఏనుగు బలమైందా, చాలా పెద్దది, చాలా విలువైంది. అప్పుడు కాలు మొసలి గట్టిగా పట్టిపెట్టింది. మొసలి గుర్తొచ్చింది, ఆ మహాత్ముడు శాపం పెట్టాడు, విడుదల దీంతోడే అవుతాను నేను అని అనుకుంది. ఇక విడవదలుచుకోలేదు, ఫిక్స్ చేసింది, గట్టిగా లాక్ చేసేసింది. మొత్తం కాల్ని ఇలా పట్టేసింది. నా ప్రాణం పోయినా పర్లేదు, నీ ద్వారా ముక్తి ఉందంట నాకు అని అనుకుంది. గుర్తుకొచ్చింది గత జన్మ. మరి ఏనుగు కూడా గుర్తుకొచ్చింది గత జన్మ. హరినామ ఉచ్చారణ చేస్తుంటే ఆఖరికి నేను శాపంతో, అగస్త్య మహాముని శాపంతో ఏనుగునైపోయాను. మరి ఈరోజు విముక్తి కాబోతుంది అని అనుకున్నాడు. గత జన్మంతా గుర్తుకొచ్చింది, పుణ్యఫలమంతా ముందుకొచ్చింది, పాపకర్మ తగ్గుతుంది, యుద్ధం జరుగుతుంది. ఇది లోపల లాగడం, ఇది బయటికి లాగడం చాలా కష్టమైంది. అప్పుడు గుర్తుకొచ్చే, మహానుభావ పరమేశ్వర నువ్వు ఎక్కడున్నావు తండ్రి? ఒక్కపారి చూశాడు, నా బంధువులు లేరు. మిత్రుల్ని చూశాడు, మిత్రులు లేరు. మళ్ళీ ఖచ్చితంగా కొంచెం మొసలిని లాగి ఇటు చూశాడు. భార్య చాలా వరకు ఉండే, నా వెంబడి పోరాడుతుండే. భార్య లేదు, మనమళ్ళు లేరు, అల్లులు లేరు, పిల్లలు లేరు, అందరూ వెళ్ళిపోయారు. తన దగ్గర ఉన్న నౌకరు లేరు, సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. అందరు వెళ్ళిపోయినాక ఏడ్చుకున్నాడు, ప్రభు నేను ఒక్కనైనా ప్రభు ఈ ప్రపంచంలో, ఈ నది ఒడ్డున నేను ఒక్కనైనా ప్రభు, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు ప్రభు. నా కాళ్ళు తడబడుతున్నాయి, నా నరజీవాలని కంపించిపోతున్నాయి ప్రభు, నా నేత్రం దృష్టి మందగించిపోయింది ప్రభు, నేను చూడలేకపోతున్నాను ప్రభు. ఇటు ఆకాశం కనబడతలేదు, ఇటు వృక్షాలు కనబడతలేవు, సముద్రం కూడా నాకు కనబడతలేదు ప్రభు, మైక్యం కప్పుకొస్తుంది ప్రభు, నీవు తప్ప నాకెవరు ప్రభు అన్నాడట. అప్పుడు గుర్తుకొచ్చింది, ప్రభు నేను చేసిన తప్పు, అగస్త్య మహాముని గురుదేవా నన్ను క్షమించవా అనుకున్నాడట. గుర్తుకొచ్చింది.
హరినామ కీర్తన ఎంతైతే రాజుగా ఉండి చేసిండో అదంతా ముందుకు వచ్చింది. వచ్చినాక అప్పుడు అనుకున్నాడు, నా దగ్గర ఏం లేదు కదా ఆ భగవంతుని సమర్పించడానికి, భగవంతునికి ఇవ్వడానికి అనుకుంటా. పత్రం, ఫలం, పుష్పం, తోయం, అయితే భగవంతునికి ఏదైనా పెట్టొచ్చు కదా అనుకున్నట. అప్పుడు నీరసంగా ఉన్నాడు. హరి నీవు తప్ప నాకెవరయ్యా అని తన తొండముతో అక్కడ ఉన్న కమలం పువ్వు తీసి ఇసిరాడంట వైకుంఠం. గజ్జలంలో చేసిన భక్తి ఆయన కీర్తనతో ఏమన్నాడు, ఆ పుష్పాన్ని తీసి ఇసిరాడట. అప్పుడే వెళ్ళాడట విష్ణు పరమేశ్వరుడు. అప్పుడే వెళ్ళి లక్ష్మితో ఏదో మాట్లాడబోతున్నాడు. అంతలో వచ్చి పడ్డది పువ్వు. అలా పువ్వు పడగానే ప్రభువు రక్షించుము, ప్రభువు రక్షించు అంటాడట. ప్రభువు నేను ఇక ఉండలేను, ప్రభువు రక్షించును, దయచేయి ప్రభు అంటున్నాడు. నీవు లేనిది నేను నిలవలేను ప్రభువు, నీలో కలుపుకో ప్రభువు, నాకు ఈ జన్మ అక్కర్లేదు ప్రభు అంటున్నాడట. హరి నువ్వు రావా నన్ను కరుణించవా, హరి నువ్వు రావా నన్ను కరుణించవా పలుకుతామన్నట్టు. ఆ పువ్వు అడబడిపోయింది. స్వామి ఇప్పుడే వస్తుంది మళ్ళీ ఎక్కడ, ఒక్క నిమిషం, ఎమర్జెన్సీ కాల్. మహాభక్తుడు, బలమైన వాడు, ఇద్దరిది ఘోర యుద్ధం జరుగుతుంది, దానివల్ల నష్టాలు జరుగుతున్నాయి. ఆ సముద్రం అంతా అల్లకొల్ల పాలవుతుంది, చేపలన్నీ చనిపోతున్నాయి, పక్కన జంతువులన్నీ చనిపోతున్నాయి, వేడికిపోతుంది, అందుకే నేను వెళ్ళవలసి వస్తుంది అని అలా కాండువా కింద పడిపోయింది. కిందే ఉంది, తీసిపెట్టాడు. శంకు చక్రం అన్నీ అక్కడక్కడ ఉండిపోయిన స్థలాల్లో. హరి లేచాడు అది ముందు. లేవగానే శంకు చక్రం గద అవంతలవే ముందుకొచ్చి తనతో కలిసిపోయాడు. గరుడ వాహనం సిద్ధం ఉంది. ఆ గరుడ వాహనంతో దిగిపోయాడు. దిగిన తర్వాత తన చక్రాన్ని వదిలాడు. అంటే మహావిష్ణు చక్రంతో ఖండించాలంటే ఆ మొసలి ఎంత పెద్దయి ఉంటుంది, ఎంత పొడవై ఉంటుంది, ఎంత పెద్దయి ఉంటుంది. ఆ చక్రాన్ని అలా వదిలాడు. వదిలిన తర్వాత మొసలి శిరస్సు కాలును పట్టింది ఇంతవరకు కానీ మొసలి మధ్యలో నుంచి ఖండించబడ్డది చక్రం ద్వారా. అప్పుడు ప్రభు నా గురించి ఇంత దూరం వచ్చావా తండ్రి, నా గురించి ఇంత దూరం వచ్చావా ప్రభు. అంతలో మెల్లగా స్వామి దిగాడు. స్వామి దిగిన తర్వాత అప్పుడు ఊబిలో దిగిపోయింది. 2 కాళ్ళు లోపల దిగిపోయినాయి. దాన్ని మెల్లగా బయటికి లాగాడు స్వామి. గజేంద్రుని చక్కగా బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని కాల్ని తన తొడ మీద పెట్టుకొని అప్పుడు చక్రం తీసుకొని దాన్ని కోసి ఇలా కోసుకుంటూ నోరు ఏదైతుందో పట్టుకుంది గట్టిగా. అది ఒక లాక్ చేసేసింది, ఒక తాళం వేసినట్టుగా వేసేసిందండి. మెల్లగా దాన్ని కోసి విడదీసి అక్కడే ఉన్న చెట్టుని కొంచెం రాసి దానికి బాగా శుభ్రంగా మందు పెట్టి ఆశీర్వాదం చేసి పరమేశ్వరుడు గరుడ వాహనం ఎక్కి వైకుంఠం వెళ్ళిపోయాడు. దివ్యాత్మ స్వరూపులారా, గజేంద్రుడు మొసలి ఒక కీటకం, ఒక జంతువు. పిలిస్తే పలికింది గురుశక్తి, కదిలింది సద్గురు శక్తి. మరి హరిని గజేంద్రుడు ఎలా పిలిచాడంటే, హరి ఎవ్వరు నా వారు కాదు, అందరూ పారిపోయారు ప్రభు, అందరూ నా వారు అనుకున్నాను ప్రభు, ఒక్కరూ నా ఎంబడి లేరు ప్రభు, తిరిగి చూస్తే ఎవరు లేరు ప్రభు, నీవు తప్ప నాకెవరు లేరు ప్రభు, నన్ను రక్షించవా అన్నాడట. అంతే. జన్మ జన్మకు సంబంధించిన తపశ్శక్తి అలా ముందుకొచ్చింది. అయితే మన మానవ జాతి పుట్టిన తర్వాత మన కర్తవ్యం ఏంటి, మన బాధ్యత ఏంటి, మనం మర్చిపోతున్నాం. మనసారా దైవాన్ని ప్రార్థించలేదు. మానవ శరీరం ఉంది, మానవత్వం లేదు. మానవత్వం ఎదురు చేస్తే బీపీ షుగర్ లాగా కొలుసుకుంటే, మానవత్వాన్ని కొలుసుకుంటే బీపీ షుగర్ని కొలిచినట్టుగా 120 బీపీ నార్మల్, 120/80 షుగర్
100 నార్మల్, 100 మీద అబ్ నార్మల్. అదే ప్రకారంగా మనం కూడా కొలుసుకోవాలి. భక్తి ఎంత చేస్తున్నాం, మనలో ఉన్న లోపాన్ని ఎలా ఖండిస్తున్నాం, మానవ శరీరం ఉంది, మానవత్వం ఎంత పర్సంటేజ్ ఉంది. ఒకరికి 10 ఉంటుంది మానవత్వం, ఒకరికి 20 ఉంటుంది, ఒకరికి 25 ఉంటుంది, 30 ఉన్నదంటే మహా పెద్ద గొప్ప. అది దానవత్వం ఎక్కువ ఉంటుంది. ఎంత ఉన్నదని బీపీ షుగర్ని ఎట్లయితే టెస్ట్ చేస్తాడో ఆ ప్రకారంగా మానవుడు టెస్ట్ చేసుకోవాలట. వెయిట్ టెస్ట్ చేసుకుంటాడు. 105 అయింది, ఈరోజు మాంసం బంద్ చేస్తా. 120 అయింది, ఈరోజు ఫ్యాట్ ఐటమ్స్ బంద్ చేస్తా. అలా జాగ్రత్త పడతాడు మనిషి. కానీ మానవత్వం లేకుంటే మాధవుడు లేడు. మానవత్వం తగ్గిపోతే దానవత్వం దరిచేస్తుంది. కాబట్టి ఒక్క జంతువు, క్రిమి పలుకుతే గురుశక్తి పలికింది, దైవశక్తి పలికిందంటే మీరు పలకరిస్తే, మీరు కదిలిస్తే ఆ దేవుడు ఎందుకు పలకడు? మీరు పలకరించే నాలుగు మీకుంటే, సరైన చూపు మీకుంటే, చెవులు మీ అయి ఉంటే, కళ్ళు మీవై ఉంటే, నాలుక మీదై ఉంటే, మనసు మీదై ఉంటే, దాంట్లో కల్తీ లేకపోతే భగవంతుడు ఏ రూపములన్నా దర్శనమిస్తాడు మనకి. అయితే మనము యావత్ ప్రపంచం గురించి, మన గురించి, మన ఇంటి గురించి, మన వాడ గురించి, సుఖశాంతుల గురించి, విశ్వశాంతి గురించి ప్రతిరోజు 6 గంటలకు అలారం మోగ్గానే, అలారం పెట్టుకోవాలి, 6 గంటలకు అలారం మోగ్గానే నాడి చూసుకోవాలి. దేవుడా నేను బ్రతికాను, నాడి కొట్టుకుంటుంది. రాత్రి మృత్యు కళ్ళను చూశాను, చిన్న మృత్యు, రాత్రి మృత్యు కళ్ళను చూశాను. కాలు భూమి మీద పెట్టగానే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ హరే రామ 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 హరే హరే అని లేవాలి. మనమందరం కలిసి ప్రార్థించాలి. మన ధర్మం అది, మానవ ధర్మం అది. शम्भो शङ्करा हर 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 महदेवरा। शिव शिव शम्भो शङ्करा हर 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 महदेव। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोहिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनम्। ॐ श्रीमहागणपतये नमः। ॐ सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः। भवे भवेनातिभवे भवस्वमाम् भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रवचनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः। अघोरेभ्यो च घोरेभ्यो घोरघोरतरेभ्यः
ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतयेऽम्बिकापतय उमापतये पशुपतये नमो नमः अस्य श्रीरुद्राध्याय प्रश्नमहामन्त्रस्य अघोर ऋषिः अनुष्टुप्छन्दः सङ्कर्षणमूर्तिस्वरूपो योऽसावादित्यः परमपुरुषः स एष रुद्रो देवता नमः शिवायेति बीजम् शिवतरायेति शक्तिः महादेवायेति कीलकम् श्रीशाम्ब परमेश्वर प्रसाद सिद्ध्यर्थे श्रीरुद्रजपे विनियोगः अग्निहोत्रात्मने अंगुष्ठाभ्याम् नमः दर्शपूर्णमासात्मने तर्जनेभ्याम् नमः चातुर्मास्यात्मने मध्यमाभ्याम् नमः निरूढवसुबन्धात्मने अनामिकाभ्याम् नमः ज्योतिष्ठोमात्मने कनिष्ठिकाभ्याम् नमः सर्वकृत्वात्मने करतलकरपृष्ठाभ्याम् नमः अग्निहोत्रात्मने हृदयाय नमः दर्शपूर्णमासात्मने शिरसे स्वाहा चातुर्मास्यात्मने शिखायै वषट् निरूढवसुबन्धात्मने कवचायोऽहम् ज्योतिष्ठोमात्मने नेत्रत्रयाय वौषट् सर्वकृत्वात्मने हस्त्राय भट् भूर्भुवः स्वरो इति दिग्बन्धः ध्यानम् आपातालभस्थलान्तभवन ब्रह्माण्डमाविस्फुरत् ज्योतिष्पाटिकलिङ्गमौलिविलसत्त्वोन्नेन्दुमान्तामृतैः अस्तोकाप्लुतमेकवीशमनिशम् रुद्रानुवाकाञ्जपन्ने ध्यायेदीप्सितसिद्धये ध्रुवपदम् विप्रोभिषिञ्चेत् शिवम् ब्रह्माण्डव्याप्तदेहाभसितहिमरुजा भासमाना भुजङ्गैः सर्वेषां